వాళ్ళని నిలబెట్టాయని అడగాలి కదా, ఆ ప్రయత్నం. నేనేమంటున్నా, నిజంగానే నీకు నిజాయితీ ఉంటే మీ అధికారుల్లో లేకపోతే మీ నాయకులు పంపించండి. ఎప్పుడు వచ్చిండ్రు, ఎవరు వీళ్ళకి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉందా, లేకపోతే ఇక్కడే ఉంటున్నారా? నాకు తెలిసిన మేరకి ఏమాత్రం బయట అవకాశం ఉన్నా కూడా ఈ దిక్కుమల్ల 60 గజాల జాగల గిట్లాడి జాగలు మాత్రం ఉండరు. లేదు కాబట్టి, దిక్కు లేదు కాబట్టి ఉంటాను. వాళ్ళతో మాట్లాడి ఇప్పుడు నువ్వు ట్విట్టర్లో పెడుతున్నావు 15,000 కోట్ల రూపాయల భూమిని కాపాడని చెప్పి, అంత కలితే ఒక 5 ఎకరాలు 6 ఎకరాలు లేవు కదా ఇవి. 5 ఎకరాలు 6 ఎకరాలు కట్టుకునే ఇల్లు కదా. ఒక పక్కకు వీళ్ళందరినీ ఎంక్వైరీ చేసి వీళ్ళకి ఇంకెక్కడైనా ఊళ్ళలో ఇల్లు ఉన్నాయా, వీళ్ళని రీచా, లేదా బ్రోకర్లు వేస్తే వేసిన వాళ్ళ, వీళ్ళు పేడ్ వర్కర్సా, అన్నీ ఎంక్వైరీ చేసి వాళ్ళకు ఇల్లు కట్టించి ఏర్పాటు చేయి. ఇవాళ నువ్వు వచ్చి కూలగొడుతుంది, వాళ్ళ మంచం పాయ్, వాళ్ళ వండుకునే గిన్నెలు పాయ్, వాళ్ళకు కరెంటు కట్ చేస్తేవి, వాళ్ళకి ఇక్కడ బాయిలు లేవు, ఇక్కడ నల్లాలు లేవు, ఇక్కడ ఉన్నదల్లా బోర్తో వచ్చేది. నిన్న నుంచి ఇవాటి వరకు పశువులకు నీళ్ళు లేవు, పిల్లలకు నీళ్ళు లేవు. ఎంత హృదయ విదారకంగా ఉందో చూడు రఘు. అంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. అంటే నువ్వు ఎటువైపు పోతున్నావు? నువ్వు ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూలగొడ్డేనా అని చెప్పి అలా వాళ్ళు అంటున్నారు. ఇంకొకటి నా పరిశీలనలో 11 ఎకరాల భూమి ఒక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే పేరు మీద ఉన్న భూమి, ఇది రికార్డ్, ఇది వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్న భూమి, ఇదే సర్వే నెంబర్లో. అది హైలైట్ చేస్తలేదు మీడియా కానీ ఎవరు కూడా, నాయకులు కూడా, హైడ్రా కూడా. ఇప్పుడు అది హైలైట్ చేసి 11 ఎకరాలు ఎమ్మెల్యే కబ్జా చేసింది, మేము వెనక్కి తీసుకున్నామని చెప్పాలి కదా. ఒక మాట ఆ పాయింట్ హైలైట్ చేయాలి కదా. ఇవాళ అట్లాంటి ఒకటినాయా? శంకర్ హిల్స్ 300 ఎకరాల పైచిలకు. ఇవాళ అయ్యప్ప సొసైటీ, గురుకుల్ ట్రస్ట్ భూములు 600 ఎకరాల భూములు, ఒక్కొక్క ఎకరం భూమి 100 కోట్ల ఎకరం భూములు. ఇలా అట్లాంటి వాళ్ళ మీద పడకుండా ఈ బిక్కుమంటూ వాళ్ళు ఏ కోర్టుకు పోలేరని, వాళ్ళు తిరుగుబాటు చేయలేరని, వాళ్ళు కాళ్ళ మీద పడు తప్ప, కన్నీళ్లు పెట్టుడు తప్ప వాళ్ళకు ఇంకోటి లేదని చెప్పే కదా నువ్వు చేస్తున్నావు దౌర్జన్యం. నీకు దమ్ముంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేయి. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అంటున్నావు 11 ఎకరాలు, ఎవడి జాగిర్? నేను కొట్లాడిన ఎల్లమ్మ బండ దేశపాండే అని ఒకటి కొన్నాడు. నేను అప్పుడు ఉద్యమకారుని, నేను వచ్చి కూలగొట్టిపోయినా, ఎవరా నా కొడుక ఇదంతా అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఇళ్ళకు ఇచ్చిండ్రు. సేమ్ సర్వే నంబర్ మళ్ళీ ఎట్లా ప్రైవేట్ భూమి అవుతుంది? దాన్ని ఆపాలని చెప్పి అప్పుడు కొట్లాడితే వాడు నాకు హెచ్చరిక చేసిండు, చంపేస్తామని చెప్పిండు. అరే ఎవరిని చంపుతాడు నా కొడుకు అని చెప్పి అడ్డం ఉన్నావు, దాన్ని కాపాడినావు. మొన్న మళ్ళా వాడు కోర్టుకు పోయి వాడు తీర్పు తెచ్చుకున్నాడు, కొనుక్కొచ్చుకున్నాడు. కోర్టుకు పోయి వాడు కొనుక్కొచ్చుకొని ఇవాళ దాన్ని రేకులు పెట్టే ప్రయత్నం చేస్తే మళ్ళీ వచ్చిన మన ఎంపీగా వచ్చి ఖబర్దార్ నా కొడుకు అని చెప్పినాడు. నేను అంటున్నా